హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ రాజ్ టాక్. సో ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నానండి. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈరోజైతే టాపిక్ వచ్చేసి, సో చూసారు కదా ఆల్రెడీ. సో రైసా రోటీయా? సో చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటుంది. సో మనం డైట్లో ఉన్నప్పుడు రైస్ తీసుకోవాలా రోటీ తీసుకోవాలా అని. సో ఈ వీడియో మీరు ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు డెఫినెట్గా ఆన్సర్ దొరుకుతుంది. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీకు ఏమైనా నోటిఫికేషన్స్ ఉంటే ఇమీడియట్గా వచ్చేస్తాయి, మీరు చూడొచ్చు. అండ్ ఇప్పుడు మన టాపిక్ అయితే వచ్చేద్దాము. సో ఫస్ట్ అందరూ అనేది చిన్నప్పటి నుంచి వింటున్నది ఏంటి అంటే, సో రైస్ తగ్గించండి బరువు తగ్గుతారు, రైస్ తగ్గించండి బరువు తగ్గుతారు. ఇది ఒక మాటే అందరు అంటుంటారు అన్నమాట. రైస్ మానేసి రోటీ తింటే ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అవుతుంది అనేసి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, మనకు చాలా మందికి తెలిసి ఉండొచ్చు, మనకు రైస్లో కూడా కార్బోహైడ్రేట్స్ అనేటివి ఉంటాయి, సో రోటీలో కూడా కార్బోహైడ్రేట్స్ అనేటివి ఉంటాయి. సో అలాంటప్పుడు మనము రైస్ తీసుకోకుండా రోటీ తీసుకుంటేనే ఎందుకు తగ్గుతాము కదా. సో అదనమాట. సో నేను చెప్తాను, మనము ఒక కంపారిజన్ చేసుకుందాం. ఒక బౌల్ ఆఫ్ రైస్ తీసుకున్నాం, ఒక చిన్న బౌల్ ఆఫ్ రైస్ తీసుకున్నాం అనుకోండి, ఒక మీడియం సైజ్ రోటీ తీసుకున్నాం. సో ఇందులో అనేది కార్బోహైడ్రేట్స్ ఆల్మోస్ట్ రెండు ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. కార్బోహైడ్రేట్స్ ఈక్వల్గా ఉంటాయి. సో మనకు కార్బోహైడ్రేట్స్ డిఫరెన్స్ అనేది లేదు రైస్ రోటీలో. సో అది ఫరక్ పడదు. సో నెక్స్ట్ వచ్చేసి ఫైబర్. సో మనకు ఫైబర్ ఎక్కువగా కావాలి బాడీకి. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే, మనకు రోటీలో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది వెన్ కంపేర్ టు రైస్ అనమాట. సో రైస్తో కంపేర్ చేస్తే రోటీలో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ప్రోటీన్స్ చూసుకున్నట్టయితే, మనం ప్రోటీన్స్ కాస్త రోటీలో ఎక్కువ ఉంటాయి అండ్ రైస్లో తక్కువ ఉంటాయి. స్టార్చ్ మనం చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలన్నమాట. సో స్టార్చ్ దగ్గరకు వచ్చేస్తే మనకు సేమ్ రోటీలో కాస్త ఎక్కువగా ఉంటాయి అండ్ రైస్లో కాస్త తక్కువగా ఉంటాయి అన్నమాట స్టార్చ్ కూడా. అండ్ మినరల్స్ తీసుకున్నట్టయితే, సో ఫస్ట్ కంపారిజన్ చేస్తున్నాను నేను. సో అందులో ఉన్న మినరల్స్, న్యూట్రియంట్స్ ఏంటి అనేసి. సో ఇప్పుడు మినరల్స్ దగ్గరకు వచ్చేస్తే, మినరల్స్ కూడా మనకు రోటీలో కాస్త ఎక్కువగా ఉంటాయి అండ్ రైస్లో అనేది కాస్త తక్కువగా ఉంటాయి అన్నమాట. సో అలా రైస్ తింటే లావ్ అవుతారు అనేసి కాదు, ఎందుకంటే మనకు కావాల్సిన కార్బోహైడ్రేట్స్ సేమ్ దొరుకుతున్నాయి కాబట్టి. సో రైస్ తింటే తక్కువ అవుతారు అనేసి కాదు, బరువు తగ్గుతారు అనేసి కాదు. ఎందుకంటే చాలా మంది, ఇప్పుడు మనం సౌత్ ఇండియాలో చూసుకున్నట్టయితే, మనం చాలా మంది బేసిక్ చిన్న ఉన్నప్పటి నుంచి మనం రైస్ తిని పెరిగిన వాళ్ళు ఉంటారు. అందరూ అయితే లావు ఉండరు కదా. సో అది అనేది మన బాడీ తీరుని బట్టి ఉంటుంది. సో రైస్ అనేది మెయిన్ రీజన్ మనం లావ్ అవ్వడానికి అయితే ఖచ్చితంగా కాదు. నార్త్ ఇండియన్స్ ఉంటారు, నార్త్ ఇండియన్స్ మొత్తం రోటీయే తింటారు, మ్యాక్సిమం వాళ్ళు రోటీయే తింటారు అన్నమాట. సో వాళ్ళు స్లిమ్గా ఉంటారు అందరు అనేసి కాదు, వాళ్ళు కూడా ఉంటారు బాగా. ఇప్పుడు మన క్వశ్చన్కి వచ్చేస్తే, రైస్ ఆర్ రోటీ అనేది. సో నెక్స్ట్ ఒకవేళ మనం కంపారిజన్ చేసుకున్నట్టయితే, కార్బోహైడ్రేట్స్ అయితే రెండిట్లో ఉంటాయి. సో రైస్లో రోటీలో. కాకపోతే రైస్లో వచ్చేసి సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అన్నమాట. కార్బోహైడ్రేట్స్ రెండు రకాలు ఉంటాయి. సో రైస్లో వచ్చేసి సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, రోటీలో వచ్చేసి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్. గ్లైసమిక్ ఇండెక్స్ అనేది ఒకటి ఉంటుంది. సో ఆ గ్లైసమిక్ ఇండెక్స్ అంటే ఏంటంటే, మన తిన్న ఫుడ్ ఎంత తొందరగా అరిగి ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఒకవేళ ఇది కంపేర్ చేసుకుంటే, మనకు రైస్లో ఏమవుతుందంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కదా. సో తొందరగా అరిగిపోయి తొందరగా మనకు ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది అండ్ గ్లూకోజ్ ఫామ్ అవుతుంది అనమాట వైట్ రైస్లో. సో అది వచ్చేసి మనము రోటీలోకి వెళ్ళిపోతే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కదా. సో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఏమైపోతుంది, సో మనకు కాస్త టైం పడుతుంది అరగడానికి కూడా. సో అండ్ గ్లూకోజ్ ఎనర్జీగా ఫామ్ కావడానికి కాస్త టైం పడుతుంది. కాకపోతే మన బాడీకి ఇమీడియట్గా కన్వర్ట్ అయ్యే దానికంటే కూడా సో నిదానంగా కన్వర్ట్ అయితేనే బెటర్ అనమాట. ఒకవేళ వైట్ రైస్ తీసుకున్నట్టయితే మనము, సో ఏమవుతుందంటే ఇమీడియట్గా సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఉండడం వల్ల ఇమీడియట్గా కన్వర్ట్ అయిపోతుంది కదా. సో అప్పుడు ఏమవుతుందంటే షుగర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. అందుకే
చాలా మంది షుగర్ పేషెంట్స్ కి మన డాక్టర్స్ అడ్వైస్ చేసేది ఇదే, అవాయిడ్ రైస్ అనేసి, అదే కదా. సో దీని వల్లనే అన్నమాట ఇది ఉంటుంది. కాబట్టి సో మనకు రైస్ కంటే రోటీ ఈజ్ బెటర్ దెన్ రైస్ అన్నమాట. సో రోటీ తింటే బెటర్. అండ్ ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే మనకు, సో మనం అన్నం తింటాం కదా. సో అన్నం తిన్నప్పుడు ఏం చేస్తాము, పచ్చడి, పప్పు, చారు అన్నీ వేసుకొని కొంచెం 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 లాగించేస్తాం. సో మనకు ఎంత తింటున్నాం అనేది మనకు ఒక కొలత అనేది ఉండదు అనమాట, ఒక లిమిట్ అనేది ఉండదు. అదే ఒకవేళ మనము రోటీ తీసుకున్నట్టయితే సో మనకు తెలుస్తుంది. 2 రోటీస్ తీసుకున్నాం అనుకోండి, 2 రోటీస్ తినేసాను కదా. సో మనకు ఒక లిమిట్ అనేది ఉంటుంది, మనకు ఐడియా ఉంటుంది ఎంత తింటున్నాం అనేసి. సో ఇది మన మేజర్ డిఫరెన్స్. సో అలానే రైస్ తిని డైట్ చేసి తగ్గిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు, రైస్ కూడా తింటారు. కాకపోతే మీరు ఒకవేళ రైస్ లవర్స్ ఉంటే, సో రైస్ లేనిది ఉండలేము, మన సౌత్ ఇండియన్స్ చాలా వరకు ఉంటారు, మనకు క్రేవింగ్ వస్తుంది రైస్ అంటే. సో అలాంటి సిచ్యువేషన్లో ఏం చేస్తారంటే మీరు సో రైస్ తీసుకోండి, రైస్ తీసుకోవచ్చు. కాకపోతే దానికంటే బెటర్గా మీరు బ్రౌన్ రైస్ తీసుకుంటే ఇంకా బెటర్ అన్నమాట. సో ఇప్పుడు మనము అన్ప్రాసెస్డ్ విషయానికి వస్తే, అన్ప్రాసెస్డ్ రైస్ కానీ అన్ప్రాసెస్డ్ వీట్ కానీ ఉంటాయి కదా. సో ఇప్పుడు అందులో మాత్రము సేమ్ ఉంటుంది అన్నమాట. సో లో జిఐ ఉంటుంది అన్నమాట. అంటే చెప్పాను కదా, సో మనకు ఎక్కువగా తొందరగా అరిగి ఎనర్జీగా కన్వర్ట్ అయ్యే ఇది. సో రెండిట్లోనూ కూడా తక్కువ ఉంటుంది. కాకపోతే ప్రాసెస్డ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, సో ఆ వడ్ల నుంచి బియ్యం తీసినప్పుడు ఏమవుతుందంటే సో అది కన్వర్ట్ అవుతుంది. ప్రాసెస్డ్ పాలిష్ చేసి అన్ని రైస్ చేసినప్పుడు మనకు అది అనేది సో జిఐ ఎక్కువ అయిపోతుంది. అంటే మనకు వైట్ రైస్ తొందరగా అరిగిపోతుంది అనమాట. కాకపోతే ఈ రోటీలో ఏంటంటే రోటీలో అలాగే ఉంటుంది కాబట్టి మనకు రోటీ ఎక్కువ డిఫరెన్స్ రావట్లేదు, రైస్ అనేది ఎక్కువ డిఫరెన్స్ అనేది వస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఇమీడియట్ కన్వర్ట్ చేస్తే వైట్ రైస్ చేసి పాలిష్ చేసే వరకు మళ్ళీ హై జిఐ అయిపోతుంది. హై జిఐ అయిపోయేసరికి మళ్ళీ తొందరగా అరిగిపోయి సేమ్ ప్రాపర్టీస్ వచ్చేస్తున్నాయి. కాకపోతే అందుకే ఏంటంటే సో బ్రౌన్ రైస్ ఈజ్ బెటర్ దెన్ వైట్ రైస్ అనమాట. సో బ్రౌన్ రైస్లో మళ్ళీ లో గ్లైసమిక్ ఇండెక్స్ అనేది ఉంటుంది. సో బ్రౌన్ రైస్ తీసుకుంటే ఆల్మోస్ట్ ఈక్వల్ అనమాట. కాకపోతే మీరు ఎప్పుడు తీసుకున్నా కూడా రైస్ అనేది లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవాలి, కొలతతో తీసుకోవాలి. కొలత అంటే ఐ మీన్ చిన్న బౌల్ తీసుకోండి. సో ఏం చేస్తారంటే మీరు బౌల్లో ఎక్కువగా కూర పప్పు వేసేసుకోండి. సో మీరు ఇంత రైస్ తీసుకున్నారనుకోండి, ఒక చిన్న పిల్లలకు పెట్టే బౌల్ ఉంటుంది కదా, సో ఆ రైస్ తీసుకోండి, ఇంత లిమిట్ రైస్ తీసుకొని సో అందులో మీరు సో రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఉంటాయి కదా, వెజిటేబుల్స్ కానీ దాల్ అయితే మనకు మొత్తం ప్రోటీన్సే. సో మనకు ప్రాబ్లం వెయిట్ ఇంక్రీజ్, ఫ్యాట్ ఇంక్రీజ్ అవుతుందనే ప్రాబ్లం ఉండదు. అండ్ వెజిటేబుల్స్ తీసుకోండి, వెజెస్ తీసుకోండి, ఇలాంటివి తీసుకున్నట్టయితే మీకు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా స్టమక్ అనేది ఫుల్ అయిపోతుంది, మీకు ఎక్కువసేపు ఆకలి కాకుండా ఉంటుంది. సో మీ డైట్ కూడా కంట్రోల్ అయిపోతుంది అనమాట. సో ఇలా మీరు రైస్ కూడా తీసుకోవచ్చు, రోటీ కూడా తీసుకోవచ్చు. సో ఏంటంటే మన విల్ పవర్ ఇంపార్టెంట్. సో ఎంత తీసుకుంటున్నాం, సో రోటీ కూడా లెక్క పెట్టి తీసుకుంటున్నాము, ఓకే మన డైట్ కంట్రోల్ అవుతుంది. అదే మనకు నచ్చింది కదా అనేసి, ఒక కూర బాగుందనేసి మనము 5 రోటీలు 10 రోటీలు తినేస్తే సేమ్ వచ్చింది, అంతకే వచ్చింది, రైస్కి అంతకే వచ్చింది, రోటీకి అంతకే వస్తుంది కదా. సో అదనమాట. సో రైస్ రోటీ అనేది కల్ప్రిట్ కానే కాదు. సో మన మనసు మనం కంట్రోల్ చేసుకునేటివి. సో జంక్ ఫుడ్స్ అనేటివి వాటి వల్లనే మనకు వెయిట్ అనేది, స్వీట్స్ జంక్ ఫుడ్స్ వల్ల వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ రైస్ రోటీ అనేది మన లైఫ్లో మన వెయిట్ ఇంక్రీజ్ కావడానికి రీజన్ అయితే కాదు. సో మనం ప్రపోర్షన్ తీసుకున్న దాన్ని బట్టే ఖచ్చితంగా డిసైడ్ అయ్యి ఉంటుంది అనమాట. సో చెప్పిన విధంగా ఏంటంటే సో రైస్ రోటీ రెండుటికి ఈక్వల్గానే ఉంటాయి కార్బోహైడ్రేట్స్. సో మనం తిన్నదాన్ని బట్టి ఉంటుంది, కొంచెం ప్రాపర్టీస్ అనేవి డిఫరెన్స్ ఉంటాయి. సో అది మనము కంట్రోల్ చేసుకునే దాన్ని బట్టి అయితే ఉంటుంది. మరి రైస్ క్రేవింగ్ ఉన్న వాళ్ళు రైస్ కంప్లీట్గా అవాయిడ్ చేసి డైట్ చేయాల్సిన అవసరం ఏం లేదు.
అండ్ కమింగ్ టు ఏంటంటే మన నైట్ రైస్ తీసుకోవచ్చా లేదా, సో ఇదొక క్వశ్చన్ ఉంటుంది. సో చెప్పాను కదా, సో కార్బోహైడ్రేట్స్ అనేటివి ఈక్వల్గా ఉంటాయి. సో మనకు నైట్ రైస్ తీసుకోవచ్చా అంటే డెఫినెట్గా తీసుకోవచ్చు. కాకపోతే డైట్ చేసే వాళ్ళు మెయింటైన్ చేయాల్సింది ఏంటంటే మనం పడుకునే ముందు ఒక 2-3 అవర్స్, బెడ్ టైం కంటే 2-3 అవర్స్ ముందైతే ఖచ్చితంగా తీసుకోవాలి. సో డైట్ చేసే వాళ్ళు మెయింటైన్ చేయాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే పడుకునే ముందు ఒక 2-3 అవర్స్ మినిమం ముందు మనం తీసుకోవాలి మన ఫుడ్ అనేది. సో తీసుకొని ఇమీడియట్గా పడుకుంటే మాత్రం నో యూస్ అది రైస్కి. సో ఇదన్నమాట మెయిన్ పాయింట్ వచ్చేసి. అండ్ ఎనీ టైం మీరు తీసుకోవచ్చు రైస్ కూడా, సో చెప్పిన విధంగా. అండ్ రోటీస్ కూడా తీసుకున్నప్పుడు మీరు సో కౌంట్ చేసుకోండి, ఒక 2 రోటీస్ తీసుకోండి, బాగా కర్రీస్ తీసుకోండి, ఒక 2-3 కర్రీస్ తీసుకోండి, ఏం పర్వాలేదు. సో మనకు మిగతావన్నీ ఈజీగా డైజెస్ట్ అయిపోతాయి, సో ప్రాబ్లం ఏమీ ఉండదు. సో ఇలా తీసుకొని మీ డైట్ని మీరు కంట్రోల్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రోటీ తీసుకుంటున్నాం కదా, సో రైస్లో మనకు బ్రౌన్ రైస్ బెటర్, సేమ్ రోటీ. సో రోటీస్లో కూడా మనం మల్టీగ్రెయిన్ రోటీ ఎక్కువ, ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా దీంట్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కదా. సో మన వీట్ రోటీ, హోల్ వీట్ రోటీ, మనం రెగ్యులర్గా చేసుకునే చపాతీలు ఏవైతే ఉన్నాయో, సో పుల్కాలు కార్బోహైడ్రేట్ అయితే ఉంటుంది కదా, సో దాంట్లో. అండ్ నెక్స్ట్ మనం మల్టీగ్రెయిన్ అట్టా తీసుకొని రోటీ చేసుకున్నట్టు అయితే, సో ఈ మల్టీగ్రెయిన్ అట్టాలో ఏంటంటే ఎక్కువ ఉంటాయి కదా, సో ఇవన్నీ సో మల్టీగ్రెయిన్స్ ఉంటాయి కదా, సో దాన్ని బట్టి ఏమవుతుందంటే మనకు మినరల్స్, విటమిన్స్, న్యూట్రియంట్స్ ఇవన్నిటివి ఆటోమేటిక్గా ఎక్కువ అయిపోతుంది. సో దీనివల్ల ఏంటంటే నార్మల్ రోటీ కంటే సో మల్టీగ్రెయిన్ రోటీ అనేది ఇంకా ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట. మల్టీగ్రెయిన్ రోటీ అనేది చాలా బెటర్ హెల్త్కి అండ్ డైట్కి వెన్ కంపేర్డ్ విత్ ద నార్మల్ రోటీ అనమాట. సో ఇది రోటీలో కూడా డిఫరెన్స్. అండ్ ఒకవేళ దొరకకపోతే మన దగ్గర జొన్న రొట్టెలు చేస్తారు కదా, సో అవి తీసుకోండి, ఇంకా మంచిది అనమాట సో హెల్త్కి. అండ్ జనరల్గా డయాబెటీస్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే సో చపాతీ బదులు కూడా మీరు జొన్న రొట్టెలు తీసేసుకుంటే హెల్త్కి అనేది చాలా మంచిది. సో మీకు కావాల్సిన ఇది అనేది డైట్ అనేది మెయింటైన్ అవుతుంది రోటీ చపాతీల కంటే కూడా. సో ఇది తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఇదనేది ఈరోజటి వీడియో అండి. మీకు ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నాను, కన్ఫ్యూజ్ కాకుండా. సో ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నాను. సో రైస్, రోటీ, సో ఏదైనా తీసుకోవచ్చు, లిమిటెడ్ ప్రపోర్షన్స్లో తీసుకోవచ్చు. కాకపోతే రోటీకి అనేటివి కాస్త ఎక్కువ ఫైబర్, ప్రోటీన్ ఇవి ఉంటాయి. సో రైస్కి అనేటివి తక్కువ ఉంటాయి. కాకపోతే మీరు రైస్ తినడం వల్లే లావ్ అవుతున్నారని కాదు. సో ఇదన్నమాట మీ ఈ రోజటి టాపిక్ వచ్చేసి రైస్ కానీ రోటీ కానీ ఏదైనా తినండి. సో మీ మనసుని కంట్రోల్లో పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్. సో అది చూసుకొని మీరు మీ ఇష్టం వచ్చింది తినేసి డైట్ ఫాలో కండి, మీరు వెయిట్ తగ్గించుకోండి, సరేనా? సో ఇదండి ఈరోజటి టాపిక్. క్లియర్ అయిందని అనుకుంటున్నాను. సో రైస్ ఆర్ రోటీ అనేది ఇంకొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద ఛానల్. బాయ్ బాయ్.